ఇచ్చినవా, నాకు ఓట్లు వేయని అడగవు. రైట్ ఓకే దిలీప్ చారి గారు ఒక్క నిమిషం దిలీప్ చారి గారు. లింగం యాదవ్ గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. మొత్తానికి రేవంత్ రెడ్డి మరి తారస్థాయిలో రెచ్చిపోతున్నారు. సో గతంలో మున్సిపల్ శాఖ మంత్రిపై చేసిన కామెంట్స్, కేటీ రామారావుపై చేసిన కామెంట్ను మీరు ఎట్లా చూస్తారు? దీన్ని 10 ఏళ్ల వికాసానికి మరి 2 ఏళ్లలో మీరు విధ్వంసానికి జరుగుతున్న పరీక్ష అని రవికుమార్ గారు అంటున్నారు. అదే క్రమంలో బీజేపీ వాళ్ళు కూడా 2 ఏళ్ళు మీరు ఏం చేసిరో చెప్పకుండా మున్సిపల్ శాఖ మంత్రిగా కూడా రేవంత్ రెడ్డి ఉన్నారు కదా, సో ఆయన మర్చిపోతున్నాడా? మరి అదే క్రమంలో కేవలం కమిషన్ల కోసం మాత్రమే ఆరాటం ఉంది. ప్రజల ప్రాణాల ఏదైతే రోడ్ యాక్సిడెంట్ జరిగిందో, సో దాని విషయంలో అక్కడికి పోకుండా ఆయన ఎస్ఎల్బీసీ దగ్గరికి పోవడాన్ని తప్పుపడుతున్న పరిస్థితి. సో ఎఫ్ఐఆర్ విషయంలో మరి సిబిఐ ఎఫ్ఐఆర్ విషయంలో ఆయన ప్రశ్నిస్తున్నారు. 3 నెలలకు పూర్తి చేయాల్సిన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదికను మరి దాన్ని 6 టైమ్స్ పెంచి 1.5 సంవత్సరం దాకా ఆయన చేసినా కూడా ఇంకా మరి బీజేపీ నిందించడం కావచ్చు. అదే క్రమంలో బీఆర్ఎస్పై 11 లోపు ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని డెడ్ లైన్ పెట్టడం, అంటే ప్రచారానికి 11 వరకే గడువు ఉంది, పోలింగ్ 11 వరకు ఉంది. మరి ఆ కేసీఆర్ను, హరీష్ రావును, ఫార్ములా ఈరేస్ కేసు విషయంలో కేటీఆర్ను, వీళ్ళ ముగ్గురిని అరెస్ట్ చేయాలని కొత్తగా చెప్పడాన్ని మీరు ఎట్లా చూస్తారు, ఏం చెప్తారు? గుడ్ మార్నింగ్ అండి. ముందుగా మీకు 90 ప్రేక్షకులకు, పెద్దలకు, ప్యానలిస్టులకు డెఫినెట్ గా ఇవాళ తెలంగాణ ప్రజా ప్రభుత్వం ఇవాళ గౌరవనీయ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అభివృద్ధి, సంక్షేమము, సామాజిక న్యాయమే ధ్యేయంగా ఇవాళ ప్రజా ప్రభుత్వం ఇవాళ ఆనాడు మేము ఇచ్చినటువంటి ఎలక్షన్ ఏదైతే మేనిఫెస్టో కమిటీ మెంబర్ గా మేము ఇచ్చినటువంటి ఇవాళ గ్యారంటీలు అమలు చేసుకుంటూ ఇవాళ 10 ఏళ్ల కేసీఆర్ ప్రభుత్వం, నిరంకుశ ప్రభుత్వం చేసిన విధ్వంసానికి ఇవాళ తెలంగాణ ప్రజా ప్రభుత్వం ఇవాళ 2 సంవత్సరాల ప్రజాపాలన, అభివృద్ధి పాలనకు జరుగుతున్నటువంటి ఈ యొక్క జూబ్లీస్ బై ఎలక్షన్ లో ఇవాళ కేసీఆర్ 10 ఏళ్లలో ఏం చేసిండు అనేది ఇవాళ తెలంగాణ సమాజానికి అందరికి కూడా తెలుసు. ఆనాడు మిగులు బడ్జెట్ తోటి రాష్ట్రాన్ని అప్పగిస్తే విధ్వంసం చేసి ఎక్కడ చూసినా దాచుకోవడం తోటి ఆ దాచుకున్నటువంటి వాటాలల్లా పంచాయతీలు వస్తున్నాయని స్వయంగా కేసీఆర్ కూతురైనటువంటి కవిత గారే చాలా బయటకు వచ్చి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. 1000 కోట్లు ఎట్లా సంపాదించుకున్నారు, ఇవాళ కాళేశ్వరంలో ఎట్లా అవినీతి జరిగిందని మనం చెప్పడం కాదు, మేము మొదటి నుంచి కాంగ్రెస్ చెప్తున్నాం. గతంలో కాగ్ రిపోర్ట్ ఇచ్చింది, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ చాలా స్పష్టంగా చెప్పింది, పీసీ ఘోష్ కమిషన్ గారు చెప్పారు. ఇదే బీజేపీ నాయకులు నరేంద్ర మోడీ, అదే విధంగా అమిత్ షా వచ్చి ఇది కాళేశ్వరం ఏటీఎం గా మారింది చెప్పారు. ఇవాళ మరి 48 ఇదే కిషన్ రెడ్డి గారు మాకు అప్పగించండి, 48 అవర్స్ లో మేము దీన్ని అరెస్ట్ చేస్తాం, ఎంక్వైరీ చేస్తాం. మరి ఏం చేసిరండి? దాన్నే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పారు. ఇవాళ బీజేపీ, బీఆర్ఎస్ ఇవాళ కాదండి, కారు కమలం మొదటి నుంచి ఒకటే. 10 ఏళ్లలో బీజేపీ తెచ్చినటువంటి రైతు వ్యతిరేక నల్ల చట్టాలకు, జిఎస్టీకి, డిమానిటైజేషన్ కు, ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్లకు సపోర్ట్ చేసింది ఇదే బీఆర్ఎస్ కాదా? ఇదే కవిత గారికి లిక్కర్ స్కామ్ కేసులో బెయిల్ రావడం కోసం ఏం జరిగిందో ఢిల్లీలో హరీష్ రావు, కేటీఆర్ ఢిల్లీకి పోయి ఎవరితోటి సంప్రదింపులు జరిపిరు, ఎవరితోటి ఒప్పందాలు చేసుకొని వచ్చిరో ఇవాళ తెలంగాణ సమాజానికి మీకు తెలియదా అండి? ఇవాళ తెలంగాణ సమాజం అందరూ అన్ని గమనిస్తున్నారు. ఇవాళ మీరు కేటీఆర్ ఏం మాట్లాడుతున్నాడు? మరి ఆయన ముఖ్యమంత్రి అనే కనీసం ఇవాళ ముఖ్యమంత్రి గారిని గౌరవించడం నేర్చుకోవాలి కదా. కనీసం ప్రజా ప్రభుత్వం, ప్రజల చేత ఎన్నుకోబడిన ఒక ముఖ్యమంత్రి గారిని ఏ విధంగా సంబోధించాలని తెలియదాండి? 10 ఏళ్లు మంచిగా మంత్రిగా చేసిండు, ఆ అహంకారం ఇంకా పోలే. ఇప్పటికైనా మీరు ప్రజలలో తిరగండి, మీ ప్రజలేం కోరుకుంటారో ఒక ప్రధాన ప్రతిపక్ష నాయకుడుగా మాట్లాడండి, బాధ్యతగా మాట్లాడండి. మేము మా గ్యారంటీల గురించి మాట్లాడుతున్నారు, చెప్పాలా మేమేం చేసాం? మీరు 10 ఏళ్లలో మీరు దళితుల ముఖ్యమంత్రి, దళితులకు 3 ఎకరాలు, ఇంటికో ఉద్యోగం, కేజీ టు పీజీ ఉచిత విద్య, అదే విధంగా నిరుద్యోగ వృత్తి, ఇవన్నీ ఆనాడు మీరు డబుల్ బెడ్రూమ్ ఇల్లు అన్నారు. ఏం చేసిరండి? ఇవాళ ప్రజా ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ వాళ్ళ రేషన్ కార్డులు ఇచ్చినాం, 500 రూపాయలకి ఇవాళ గ్యాస్ కనెక్షన్ ఇస్తున్నాం, ఉచిత విద్యుత్ ఇస్తున్నాం, 200 యూనిట్ల వరకు ఉచిత బస్ ప్రయాణం. ఇవాళ దేశ చరిత్రలోనే ఎవరు చేయనటువంటి సాహసోపితమైన నిర్ణయాలు ఇవాళ ఏకకాలంలోనే రుణమాఫీ 22,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేసాం, 500 సన్న ఓట్లకు బోనస్ ఇచ్చాం.
ఇవాళ ఉద్యోగాలు ఇచ్చామండి, సంవత్సర కాలంలోనే 60,000 ఉద్యోగాలు ఇచ్చాం. ఇప్పటికి 70,000 ఉద్యోగాలు ప్రజాప్రభుత్వం ఇచ్చిరు. మీరు ఆనాడు మీరు ఏం చేసిరు? ఉద్యోగం పేరు మీద ఆనాడు యువతి యువకులు మాట్లాడితే ఒక అమ్మాయి ప్రవళిక అనే అమ్మాయి చనిపోతే ఇదే కేటీఆర్ క్యారెక్టర్ అసాసిన్ చేసిండు. ఎంత దుర్మార్గం అండి! అంటే మీరు అధికారంలో ఉన్నప్పుడు మీకు ఇవి ఏమి కనబడదు. ఇవాళ అధికారం కోల్పోయి ఫ్రస్ట్రేషన్ లో ఏదో ఒక పిచ్చి పట్టినట్టు ఏది పడితే అదే మాట్లాడుతున్నారు. చర్చ పెడతామా మరి మీ 10 ఏళ్ల విధ్వంసానికి, మా 2 సంవత్సరాల అభివృద్ధికి చర్చ పెడతామా? చెప్పండి, మీరేం చేసిరో మేమేం చేసాం. ఒక బీసీ నాయకుడికి ఇవాళ సమాజంలో ఇవాళ దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఒక సామాజిక న్యాయం కోసం కట్టుబడి మా నాయకుడు చెప్పినటువంటి రాహుల్ గాంధీ గారి నినాదం మేరకు ఇవాళ ఒక బలహీన వర్గాలకు టికెట్ ఇస్తే తట్టుకోలేక బీజేపీ బీఆర్ఎస్ నాయకులు క్యారెక్టర్ అసాసిన్ చేస్తున్నారు. ఇవాళ ఈ దేశానికి హోంమంత్రి తడిపారైనటువంటి వ్యక్తి ఈ దేశానికి హోంమంత్రి కావచ్చు. మరి ఒక బలహీన వర్గాలకు సంబంధించిన వ్యక్తి ఎలక్షన్ లో పోటీ చేస్తే కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇస్తే ఎందుకని మీకు ఈ కుళ్ళు ఓర్వలేతనం? ఇవాళ మీరు చెప్పండి, ఈ దేశంలో రాజకీయ నాయకుల మీద ఎవరి మీద కేసులు ఇవ్వండి? కేటీఆర్ మీద ఎన్ని కేసులు ఇవ్వండి? హరీష్ రావు మీద ఎన్ని కేసులు ఉన్నాయి? కేసీఆర్ మీద ఎన్ని కేసులు ఉన్నాయి? బీజేపీ నాయకు బండి సంజయ్ మీద, రాజా సింగ్ మీద, వీళ్ళ మీద ఎన్ని కేసులు ఉన్నాయండి? అంటే ఒక బలహీన వర్గాల మీద వ్యక్తులు మీరు గెలవద్దు, బలహీన వర్గాలకు ఎమ్మెల్యేలుగా కావద్దు, ఇది కుట్ర జరుగుతుంది. దీన్ని గమనించండి. మీరు ఇక్కడ ఉన్న వాళ్ళ వ్యక్తులు కూడా ఒక బీసీ సామాజిక వర్గం సంబంధించిన వ్యక్తులు. కనీసం సోయి లేకుండా ఇష్టం ఉన్నట్టు రౌడీ రండి. ఏం రౌడీ అండి? ఏ రౌడీ ఏ ప్రూఫ్స్ ఉందండి? అంటే మీరు క్యారెక్టర్ అసాసిన్. మరి 1000 మందిని చంపిన కేసీఆర్ ఏమన్నా తెలంగాణ ఉద్యమంలో? నా విద్యార్థులు నా ఎంతో మంది బిడ్డలు చనిపోయారు కదా యువత. మరి కేసీఆర్ కారకుడు కదా, కేసీఆర్ ఏమనాలి మరి? రైట్ 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 లింగం యాదవ్ గారు, లింగం యాదవ్ గారు, లింగం యాదవ్ గారు, ముఖ్యమంత్రిగా జూబ్లీహిల్స్ లో ప్రచారం చేస్తున్న రేవంత్ రెడ్డి ఇప్పుడు 11వ తారీఖు ఎలక్షన్స్ ఉంటే ఆలోపే హరీష్ రావును, కేటీఆర్ను, కేసీఆర్ ముగ్గురిని ఎందుకు అరెస్ట్ చేయాలంటున్నారు? దాంట్లో ఆంతర్యం ఏంటి చెప్పండి. వాళ్ళని ఈ సమయంలో అరెస్ట్ చేస్తే ఖచ్చితంగా వాళ్ళకే సానుభూతి, ఆ పార్టీకే సానుభూతి పెరుగుతుంది కదా. అది కాళేశ్వరంలో అవినీతి జరిగిందని, అదే విధంగా ఇవాళ ఫోన్ ట్యాపింగ్, అదే ఫార్ములా రేస్ లో ఇవాళ అవినీతికి కాదేది అనర్హం అన్నట్టు అన్ని విషయాలలో 10 ఏళ్లలో విధ్వంసం జరిగింది. ఇదే బీజేపీ నాయకులు కిషన్ రెడ్డి గారు అన్నారండి. ఆయన మాటలే ముఖ్యమంత్రి గారు మళ్ళొకసారి ఆయన చెప్పారు. మీరు ఈ విధంగా అన్నారు, 48 hours లో మేము అరెస్ట్ చేస్తామన్నారు. మరి ఎందుకు మీరు సిబిఐ మీద ఎందుకు ఈ కేసులు ముందుకు పోవట్లేదు? ఇవాళ ఫైల్ ఎందుకు పెండింగ్ ఉంది? దిలీప్ గారు మాట్లాడండి. లింగం యాదవ్ గారు ఒక్క నిమిషం చెప్పండి. ఇప్పుడు ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వమే కదా అండి. మొన్న బైండ్ ఓవర్ చేసింది ఎవరిని? అవును, శ్రీశైలం యాదవ్ కదా, వాళ్ళ తమ్ముడిని కాదా, వీళ్ళ చిన్నాయనని? అవునా కాదా? ఈ ప్రభుత్వమే కదా. ఎవడన్నా ప్రతిపక్ష పార్టీలు వచ్చి లేదనుకుంటే ప్రతిపక్ష పోలీసులు వచ్చి బైండ్ ఓవర్ చేసిర్రా? రౌడీ షీట్ ఉంది కదా వాళ్ళ మీద, వాళ్ళ కుటుంబం మీద. అదే లింగం యాదవ్ గారు ఒక్క నిమిషం శ్రీనివాస్ గారు, లింగం యాదవ్ గారు ఒక్క నిమిషం ముగ్గురు కూడా సైలెంట్ ప్లీజ్. బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ ముగ్గురు కూడా ఒక్క నిమిషం ఆగండి. చేసుకుంటావా చంద్రబాబు నాయుడు అని నిండు అసెంబ్లీలో మాట్లాడింది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏ పార్టీ? దిలీప్ ఆచార్య గారు ఒక్క నిమిషం. శ్రీనివాస్ గారు, నేను ఏమంటున్నానంటే ఇప్పుడు మేము కొత్తగా మేము క్రియేట్ చేసి ఏదో కొత్తగా కథల్లోకి వచ్చి చూపించింది కాదు కదా. చూస్తున్నాం కదా, మొన్ననే కదా, వారం రోజుల క్రితమే కదా పోలీసులు బైండ్ ఓవర్ చేసింది. రౌడీ షీట్, ఒకవేళ రౌడీ షీటు రాజకీయ కారణాలతో ఆయన పైన రౌడీ షీటు పెడితే మీరు రద్దు చేయమని చెప్పండి. రౌడీ షీట్ ని రేవంత్ రెడ్డి సర్కారే ఉంది కదా, కాంగ్రెస్ ప్రభుత్వమే కదా, కాంగ్రెస్ అభ్యర్థి తండ్రే కదా అతనికి. మరి ఎందుకు రౌడీ షీట్ రద్దు చేస్తలేరండి? బైండ్ ఓవర్ ఎందుకు చేశారు? మీరు ప్రజల్ని నెట్టి నవీన్ యాదవ్ మీద రౌడీ షీట్ ఉందా? నవీన్ యాదవ్ మీద ఉందని చెప్పట్లేదు. కుటుంబ నేపథ్యం, రాజకీయ నేపథ్యం, కుటుంబ నేపథ్యం అని చెప్తా ఉన్నా. నువ్వు వాళ్ళ నాయన వచ్చి ప్రచారం చేస్తలేడా? మన కేబీఆర్ పార్క్ లో వచ్చి అదే కృష్ణకాంత్ పార్క్ లో రైట్ ఒక్క నిమిషం. ఈ రౌడీ షీటు, ఈ రాజకీయ విమర్శలు ఇవన్నీ ఒక్క నిమిషం.
కోటేశ్వరరావు గారు గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. సో మొత్తానికి 3 పార్టీలు కూడా ఎవరికి వారు తగ్గలేని విధంగా ప్రచారం చేస్తున్నారు. ఇక 4 రోజులు మాత్రమే సమయం ఉంది సార్. దీంట్లో తాజాగా బీజేపీ జనసేన మద్దతు తీసుకుంటుంది. సో ఓవరాల్గా ఎంతో కొంత ఇంపాక్ట్ ఉంటుంది. ఎందుకంటే ఏపీలో కూటమిగా ఏర్పడిన తర్వాత టీడీపీ అధికారంలోకి వచ్చింది. టీడీపీ సానుభూతి ఓట్లు ఉంటాయి, సానుభూతి పరులు ఉంటారు, నాయకులు ఉంటారు. జనసేనకు సంబంధించి అదే పరిస్థితి. కూకట్పల్లి జరిగింది, మనం చూసినాం. 39,700 ఓట్లు ప్రేమ్ కుమార్కు ఫోల్ అవ్వడం కావచ్చు. సో మరి కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ కలిసిందని కొంతమంది, బీజేపీ బీఆర్ఎస్ కలుస్తున్నాయని కొంతమంది, ఇవన్నీ చెప్తున్న నేపథ్యంలో బీజేపీ ఇప్పటికైనా నిజంగా రేవంత్ రెడ్డి అధికారం పోదు, ఆయన ముఖ్యమంత్రి పదవి పోదు, జూబ్లీహిల్స్లో ఓడిపోతే అదే క్రమంలో ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ కూడా నిజంగా దీంట్లో పెద్ద